గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆనందంగా ఉన్నారా? ప్రభువులో ఆనందిస్తున్నారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, రీజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. ప్రభువులో ఆనందించండి. మరలా చెబుతాను, ప్రభువులో ఆనందించండి. ప్రస్తుత దినాల్లో చాలామంది లోక సంబంధమైన ఆనందంలో మునిగి తేలుతున్నారు. కానీ దేవుని విడలుగా మనం లేఖనాలను పఠించడంలో, ప్రార్థన చేయడంలో, దేవుణ్ణి గణపరచడంలో, ఆయన మహింపరచడంలో ఆనందించగలిగితే అంతకన్నా శ్రేష్టమైన జీవితం మరొకటి లేదు. ప్రభు మనందరి పట్ల శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్నారని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది. ఆయన అనుదినము కూడా మన భారాన్ని భరిస్తున్నాడు. మన విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నారనే విషయం మనం తెలుసుకుని ఆయన ఆరాధించగలిగితే అంతకన్నా భాగ్యం మరొకటి లేదు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా? బైబిల్ గ్రంథం తెరుద్దాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. The book of Jeremiah, chapter 24 and verse 6. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఎంత చక్కని వాగ్దానం! ఇర్మియా గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, అదే సమయంలో వాగ్దానాలు కూడా ఉన్నాయి. హెచ్చరికలు ఎవరికి అంటే, దేవుని మార్గం నుండి తొలగిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభువును విడిచిపెట్టి లోక సంబంధ విషయాల్లో ఉన్నవారిని దేవుడు హెచ్చరించాడు మరలా ఆయన వైపు తిరగమని. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన తండ్రి, ఆయన అందరినీ ప్రేమిస్తున్నవాడు. తన మార్గంలో నడవాలని మనిషిని దేవుడు ఆజ్ఞాపించడంలో పొరపాటు లేదు. ఎందుకోసంటే ఆయన కలుగు చేశాడు కాబట్టి మనిషి మీద అధికారం ఆయనకుంది. అయితే గమనించండి ప్రియులారా, మనుషులు ఎప్పుడైతే త్రోవ తప్పిపోయారో దేవుడు తన ప్రవక్తలను లేపి వారిని హెచ్చరించారు. అయితే దేవుని మాటకు లోబడి, ఆయన హెచ్చరిక లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి ఎవరైతే తిరిగి వస్తున్నారో, ఆయన మాటకి ఎవరైతే స్పందిస్తున్నారో మనస్ఫూర్తిగా, వారికి ఇవ్వబడే వాగ్దానాలు ఏంటో కూడా స్పష్టంగా రాయబడ్డాయి. దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా నిలుపు చేయలేరు. ఆయన తన ప్రజలను దీవించాలనుకుంటే ఏ ఒక్కరు ఆయన్ను ఆపలేరు. తన ప్రజలను ఆయన ఉద్ధరించాలనుకుంటే ఏ ఒక్కరూ ఆయన నిలుపు చేయలేరు. ఆయన తనకు తానుగా మన జీవితాలు అద్భుతాలు చేయవాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, వారికి మేలు కలుగునట్లుగా నేను వారి మీద దృష్టి ఉంచుతాను. ఎంత చక్కని మాట! నీ మీద దృష్టి ఉంచి దేవునికి మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, నా మీద ఎవ్వరికీ దృష్టి లేదండి, అందరూ నన్ను తిరస్కరిస్తున్నారు, అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, అందరూ నన్ను పక్కన పెట్టేశారండి, నేను ఎవ్వరికి అక్కర్లేదండి, ఏ ఒక్కరూ నన్ను ఏ విషయానికి సంప్రదించట్లేదండి, ఏ ఒక్కరూ నాతో స్నేహం చేయట్లేదండి, నన్ను ఎవరూ ప్రేమించట్లేదండి అని ఈ రోజులో చాలామందిలో ఉన్న బాధ అదే కదా, చాలామందిలో ఉన్న వేదన అదే కదా. ఆ డిసప్పాయింట్మెంట్కి రీజన్ వారు ఎదుర్కొంటున్న రిజెక్షన్. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను నీ మీద దృష్టి ఉంచాను. నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ జాతిని బట్టో, నీ పరిస్థితిని బట్టో దేవుడు నీ మీద దృష్టి ఉంచలేదు. ఆయన తన కృపను బట్టి, తన కృపాతిశయమును బట్టి నీ మీద దృష్టి ఉంచి నీకు మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. గమనించండి ప్రియులారా, బైబిల్ పదే పదే సెలవిస్తున్న మాట ఇదే. దేవుడు మేలు చేయవాడు, మన మీద ఉన్న కీడును కొట్టివేసే సామర్థ్యం కలిగిన వాడు. పాపం వలన మనం సంపాదించుకున్న కీడును పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు, పాప పశ్చాత్తాపాన్ని కలిగినప్పుడు దేవుడు ఆ కీడును కొట్టివేస్తాడని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో దేవుడు ఆ విషయాన్ని రుజువుపరిచారు కూడా. మేలు చేసే దేవుడు ఎల్లప్పుడూ సజీవుడైన వాడు, ఎల్లప్పుడూ నిన్ను బలపరిచే దేవుడు ఆయన. తన యందు భయభక్తుల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని లేఖన సత్యం. దాచి ఉంచాడట ఆయన ఒక మేలును. ఎందుకోసం అంటే తన యందు భయభక్తులు గల వారికి ఇవ్వడానికి. ఆయా సందర్భాల్లో చాలామంది తమ బిడ్డల కోసం ఆస్తులు కూడబెడుతుంటారు, లేదా కొన్ని విషయాలు దాచిపెడుతుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారికి ఇవ్వాలనే ఆలోచన వారికి ఉంటుంది. వాటిని హ్యాండిల్ చేసే సామర్థ్యం వచ్చిన తర్వాత వాటిని వారికి ఇస్తారు. అవి వారి కొరకే పొందుపరిచారు, వారి కొరకే దాచిపెడుతున్నారు. కానీ అవి వారికి ఇచ్చే సమయానికి వారికి ఆ పరిపక్వత రావాలనే ఆలోచన. దేవుడు మనల్ని విస్తారంగా దీవించగలడు ఆయన. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కొంచెం ఆలస్యం చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయాలని దేవుని యొక్క ఆలోచన, సరిగ్గా వినియోగించాలని ఆలోచన. ఎందుకోసం అంటే ప్రపంచంలో చాలామంది దేవుని నుండి మేలు పొందుకుని తప్పిపోయిన వారు ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అగ్ని వంటి మహాశ్రమంలో వారు వెళ్తున్నప్పుడు దేవుని నమ్మకంగానే వెంబడించారు, దేవుని నమ్మకంగానే ఆరాధించారు. ఆయన గట్టిగా పట్టుకున్నవారు సుఖం వచ్చిన తర్వాత, లేదా పరిస్థితులు మారిన తర్వాత, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత, దీవెనలు వచ్చిన తర్వాత, మేళ్లు జరిగిన తర్వాత
అందరూ ఇలా ఉంటారని అనట్లేదు, కానీ కొంతమంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, లేదా ఆత్మలో చల్లారిపోయిన అనుభవాలు ఉన్నాయి, భక్తిలో నీరసించిపోయిన అనుభవాలు చాలామందిలో ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు మేలు చేయాలని నీ మీద దృష్టి ఉంచాడు. ఆ వచ్చిన భాగంలో మనం చూస్తే ఆయన పడగొట్టక కడతారు అని, పెళ్ళగింపక నాటుతారని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. ప్రభువు నిన్ను నిలబెట్టేవాడే కానీ, కట్టేవాడే కానీ నిన్ను పడగొట్టేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. లోకము, లోకస్తులు, భక్తిహీనులు, అన్యులు, దేవుని ఎరిగిన వారు నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు పడిపోతే చాలా ఆనందం వాళ్ళకి, నువ్వు పడిపోతే పండుగ చేసుకుంటారు చాలామంది, చాలా సంతోషిస్తారు. కానీ దేవుడు అలాంటివాడు కాదు కదా. నిన్ను పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తన దేవునికి ఆలోచన. మంచి సమరయుని చరిత్రను మనం చదువుతున్నప్పుడు త్రోవ ప్రక్కన పడిపోయిన వ్యక్తిని లేవనెత్తి పూటకోళ్ళవాని ఇంటికి నడిపించాడు. యేసు ప్రభు మంచి సమరయుడిగా నీ లోకానికి వచ్చారు. పడిపోయిన మనం లేవనెత్తాలని, ఉద్ధరించాలని దేవునికి ఆలోచన. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయనకు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోవడమే. ప్రభువా, నీవు నన్ను లేవనెత్తువాడు కనుక నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నానని సంపూర్ణంగా ఆయనకి అప్పగించగలిగితే మరెన్నడూ పడిపోకుండా దేవుడు నిన్ను కట్టేవాడు, ఇంకెప్పుడు పెళ్ళగించకుండా దేవుడిని నాటుతానని వాగ్దానం చేశాడు. సంఘం అనే ఆ వనములో దేవుడిని నాటి నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకుని తన రాజ్యాన్ని విస్తరింపచేస్తారు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, మా జీవితాల్లో నువ్వు కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి నాయన. మేము పడిపోకుండా కడతావని, పెళ్ళగింపకుండా నాటుతావని నీ వాక్యంలో మేము చూసాం. మా పట్ల నీకున్న శ్రద్ధను బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ ప్రభువా నీవే ముట్టండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ శక్తితో, నీ అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపి నీ ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. నీ మంచితనాన్ని వారి జీవితంలో ఎల్లప్పుడూ కనుపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.